హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది అడిగారు మనకి కొత్త హైవే ఉంది కదా విజయవాడ టు నాగపూర్ హైవే, అది అప్డేట్ అడిగారు. సో దాని అప్డేట్ కోసం అని చెప్పేసి మనం హైవే దగ్గరికి వచ్చాం. సో దాని అప్డేట్ ఏందో ప్రజెంట్ చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి, నాకు సపోర్ట్ చేయండి. ప్రజెంట్ అయితే మనం హైవే మిడిల్ వర్కింగ్ వైరా రోడ్డు, తర్వాత బోనకల్ రోడ్డు, తర్వాత మదర్ రోడ్డు, ఈ 3 జంక్షన్లు కలిసే దగ్గర ఉన్నాం ప్రజెంట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. చూద్దాం పదండి ఎలా వర్క్ అవుతుందో. ప్రజెంట్ అయితే మనం బోనకల్ రూట్ నుంచి వెళ్తున్నాం. ఈ రూట్ నుంచి మనకి బోనకల్ నుంచి మనం వైరా రూట్లో ఉన్నాం. మెయిన్ రూట్ ఇది. ఇటు వెళ్తేనేమో మదిర వెళ్తుంది, స్ట్రైట్కి వెళ్తేనేమో మాత్రం వైరా వెళ్తుంది. ప్రజెంట్ వర్క్ అయితే జరుగుతుంది అక్కడ. చూద్దాం ఎంతవరకు వచ్చింది ఏంటి. చాలామంది అప్డేట్ అడిగారు, దాన్ని బట్టి అప్డేట్ ఇవ్వడానికని ప్రయత్నిస్తున్నాను. ఇది స్ట్రైట్గా వెళ్తే మాత్రం వైరా ఖమ్మం వెళ్ళిద్ది. ఇక్కడే హైవే వర్క్ స్టార్ట్ అవుతుంది. ఇది ప్రజెంట్ వర్క్ జరుగుతున్నాయి. ఇది హైవే. ఇటు వెళ్తేనేమో మధుర సైడ్ వెళ్తుంది, ఇటు వెళ్తే మాత్రం ఖమ్మం సైడ్ వెళ్తుంది. స్ట్రైట్గా వెళ్తే మాత్రం వైరా వెళ్తుంది. మనకి ప్రజెంట్ వైరా, బోనకల్లు ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ ఇవే. ఇది నెక్స్ట్ ఇది ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్స్ ఇవన్నీ. మనకి ఇటు వెళ్తే మాత్రం బోనకల్లు, జగ్గేపేట, మళ్ళీ ఆంధ్ర వెళ్ళిపోతాం. తర్వాత ఇటు వెళ్తే మాత్రం మధుర వెళ్ళిపోతాం. ఈ హైవే ప్రజెంట్ ఎక్కడ దాకా వర్క్ అయింది, ఎక్కడ దాకా వర్క్ జరుగుతుందో చూద్దాం. ఇదంతా అయితే వర్క్ అయితే ఫాస్ట్గానే జరుగుతుంది. మనకి చూసుకుంటే మాత్రం ఇది ఇటు వెళ్తే వైరా. ఇక్కడ జాకబ్ స్కూల్ అని ఉంటుంది. ఇక్కడ ఇది జాకబ్ స్కూల్ అని ఉంటుంది. ఆ స్కూల్ దగ్గరే మనకి ఎగ్జిట్ అండ్ ఎంట్రీ పాయింట్స్ ఇచ్చారు. ఇది చాలామంది అడిగారు వైరాకి, బోనకల్లుకి ఎగ్జిట్ పాయింట్స్ ఎక్కడని. ఇది ఎగ్జిట్ పాయింట్స్ అండి. ఇది జాకబ్ స్కూల్. మనం ప్రజెంట్ ఇప్పుడు టువార్డ్స్ ఖమ్మం వెళ్ళే రూట్లో ఉన్నాం. ప్రజెంట్ అయితే ఇది వర్క్ జరుగుతుంది. ఎక్కడ దాకా అయింది అనేది చూద్దాం. ఇక్కడ చాలా మట్టి తోలేరు. ఇక్కడ మట్టి చాలా హైట్ ఉంటుంది. ఇక్కడ ఇదంతా తోలలేదు. బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి ఇది ప్రజెంట్ వర్క్. అప్డేట్ అయితే ఇది చాలా వరకు వర్క్ జరుగుతుంది. చూశారు కదా, ప్రజెంట్ అయితే ఇలా వర్క్ జరుగుతుంది. దీన్ని సిమెంటు అండ్ కంకర మిక్స్ చేసి ఇది వేశారు. చూద్దాం. ఇదంతా కంకర మిక్స్ చేసి ఇదంతా వేశారు. ఇదంతా ఫస్ట్ ఒక లేయర్ వేశారు, తర్వాత రెండో లేయర్ వేశారు, తర్వాత ఇది రెండో లేయర్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఒక సైడ్ అంతా చూసుకుంటే మీకు అర్థమవుతుంటుంది. నెక్స్ట్ అదో ఇంకా వర్క్ అక్కడ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం వర్క్ అప్డేట్ ఏందనేది. ఆల్రెడీ కంప్లీటెడ్గా ఒక సైడ్ వేసేసారు, సిమెంట్ రోడ్ లాగా. అంటే లైట్గా సిమెంట్ కలిపేసి వేసేసారు. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు ఇటు వేస్తున్నారు ప్రజెంట్.
ఇదంతా వర్క్ జరుగుతుంది. ఇక్కడ వరకు అయిపోయింది. అంతా కంప్లీట్ చేసేసారు. వర్క్ జరుగుతుంది. ఇదంతా చాలా వేగంగానే జరుగుతుంది వర్క్ అయితే. ప్రజెంట్ ఇగో ఫుల్గా లారీలు తిరుగుతున్నాయి, ఫుల్ డస్ట్. అయినా నేను మీరు అడిగారని చెప్పేసి బ్లాగ్ చేద్దామని చెప్పేసి తీస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇది వర్కింగ్ పొజిషను అప్డేట్. నెక్స్ట్ విలేజ్ వచ్చేసి మనకి వల్లాపురం అని ఉంటుంది. ఆ వల్లాపురం అనే విలేజ్ దగ్గర వాళ్ళ ఊరికి ఎగ్జిట్ ఇచ్చారు. అక్కడ అంటే అది హైవేకి సంబంధించింది కాదు, అండర్ గ్రౌండ్. అది కొన్ని ఇలా ఫ్లైఓవర్ల దగ్గర మాత్రం చాలా డిలే అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత పెద్ద పిల్లర్లు పోసారు. ఇటు సైడ్ వెళ్ళడానికి లేదు, అవి నీళ్ళు వచ్చేసినాయి. చూడండి ఇదంతా. ఇది దీన్ని పెద్దగా అంటారు. దీనికి డైవర్షన్ ఇచ్చేశారు ఈ పిల్లర్ల కోసం అని చెప్పేసి. ఇదిగో దీనికి కూడా డైవర్షన్ ఇచ్చేశారు. ఇది అంతా చాలా లోతుగా ఉండేది. ఇది ఇప్పుడు వాటర్ వల్ల మీకు కనిపించట్లేదు, కానీ అటు సైడ్ చూద్దాం. అటు సైడ్ ఏమన్నా కనిపిస్తుందేమో. వాటర్ వస్తే మాత్రం పాసిబిలిటీస్ ఉండవు. వాటర్ ఉన్నాయి ఇంతలో కూడా, వాటర్ ఉన్నాయి దీంట్లో కూడా. సో మనకు కనిపించే అవకాశం లేదు. చాలా చాలా లోతుకి తీశారు. ఇదంతా హైవే. ఇది ఇటు వెళ్ళాలి. కాకపోతే ఇటు మనకి వెళ్ళడానికి ఇప్పుడు పాసిబిలిటీస్ లేదు, మొత్తం వాటర్ ఉన్నాయి. మనం చుట్టూ తిరిగి వచ్చి వీడియో కంటిన్యూ చేద్దాం. ఇది హైవే డైవర్షన్. ఇది అంటే హైవే వర్క్ జరుగుతున్నాయి కదా, ఆ లారీలు తిరగడం కోసం అని వేశారు. ఇటేమో హైవే వర్క్ జరుగుతుంది. ఇటు వచ్చేసి వల్లాపురం పాలాడి, ఇది మెయిన్ రోడ్. ఇది వల్లాపురం రోడ్. ఇది వల్లాపురం రోడ్. ఇది ప్రజెంట్ మనకి వల్లాపురానికి ఇదే వాగు, పెద్ద వాగు అంటారు. ఇప్పుడు దీని డైవర్షన్ కోసం అని చెప్పేసి చూడండి ఎంత బాగా నీళ్ళు చాలా వస్తున్నాయి. దీని డైవర్షన్ కోసం అని చెప్పేసి ఇటు హైవేకి మనకి ఫ్లైఓవర్ కడుతున్నారు. దీని డైవర్షన్ కోసం అని. ఇది వల్లాపురం మెయిన్ రోడ్. ఇది వల్లాపురం అనే విలేజ్ వెళ్ళడానికి ఇది మెయిన్ రోడ్డు. మనకి ఇక్కడ వాళ్ళు వెళ్ళడానికి రావడానికి అని చెప్పేసి వాళ్ళకి హైవే దగ్గర వాళ్ళకి దారి కోసం అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. ఇది మళ్ళీ మెయిన్ హైవేకి కలిసేసినాం. ఇది ఇక్కడ మనం ఇటు రావాల్సింది, అక్కడ వాటర్ అని చెప్పేసి చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది. ఇది ఒక నిమిషం మీకు జూమ్ చేసి చూపిస్తా. ఇక్కడ వాటర్ ఉన్నాయి కాబట్టి మనం ఇందాక చూసింది ఆ పాయింట్లో వాటర్ ఉన్నది కదా, ఆ వాటర్ ఉన్న పాయింట్లో మనం చూసింది. ఇక్కడ వాటర్, అవన్నీ వాటర్ ఉన్నాయి కాబట్టి మనం చుట్టూ తిరిగి ఇటు రావాల్సి వచ్చింది. ఈ రోడ్డుకి వచ్చేసినాం మనం. సో మళ్ళీ హైవేకి కంటిన్యూ అయ్యి దాని అప్డేట్ చూద్దాం ఎంతవరకు అయింది ఏంది అనేది. ఇటు హైవేకి ఇటు వెళ్ళాలి. ఓకే, లెట్స్ గో. రైట్కి వెళ్తే మాత్రం వల్లాపురం విలేజ్ అనే వస్తుంది. వల్లాపురం విలేజ్ వస్తుంది. ఇటు మెయిన్ హైవే ఇటు వెళ్తుంది. ఇటు ఏంటంటే తూటుకుంట్ల రూట్ అనమాట. తూటుకుంట్ల సైడ్ వెళ్తుంది. ఈ తూటుకుంట్ల అనే విలేజ్ వస్తుంది. అక్కడ దాకా వెళ్ళి మనం చూసేద్దాం ఎంతవరకు అయింది ఏంది. హైవే అప్డేట్ కంప్లీట్ అయింది చూద్దాం. ఇది స్ట్రైట్కి వెళ్తే మాత్రం మనకి వల్లాపురం అనే విలేజ్ వస్తుంది. ఇక్కడ ఇల్లులు కనపడుతున్నాయి కదా, అదంతా వల్లాపురం విలేజ్. అది మనకి డైవర్షన్ తీసుకుంటే మాత్రం ఇది హైవే. ఇటు వెళ్తే అస్నగుర్తి రోడ్డు, అంటే ఈ విలేజ్ నుంచి ఇప్పుడు వల్లాపురం విలేజ్కి వెళ్ళే రోడ్డు ఇది. ఇటు వెళ్తే మళ్ళీ స్ట్రైట్గా అస్నగుర్తి అనే విలేజ్ వస్తుంది. సో ఈ రోడ్డు కోసం అని చెప్పేసి ఇక్కడ డైవర్షన్, అక్కడ
అండర్ పాసింగ్ ఇస్తున్నారు ఇక్కడ ఆ రోడ్డు కోసం అని చెప్పేసి. ఇంకా మన సైడ్కి వెళ్తే అప్డేట్ ఏందనేది తెలిసింది. ఇంకా ఈ ఎలక్ట్రిక్ పోల్స్ తీయాల్సి వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ పోల్స్ వర్క్ ఉంది. ఇంకా ఇవన్నీ ఎలక్ట్రిక్ సంబంధించినవి మొత్తం తీయాల్సి వస్తుంది. ఇది హైవే మధ్యలో ఉంది కాబట్టి ఇలాంటివి కొంచెం డిలే అవుతుంది హైవేకి. ఇప్పుడు స్ట్రైట్కి వెళ్తే మనకి తూటుకుంట్ల అనే విలేజ్ వస్తుంది. ఇది బ్రిడ్జికి సంబంధించినవి. ఇక్కడ చాలా హైట్ పోసారు మనకి. దీని లెవెల్ వస్తుంది చూడండి. అంతా హైవే ఓన్లీ మట్టి వర్క్ జరుగుతుంది. మట్టి తోలుతున్నారు. అక్కడక్కడ ఆ బావిలు ఉన్నాయి కదా, రైతులు తీసిన బావిలని వాటిని పూడ్చడం జరుగుతుంది. తర్వాత చిన్న చిన్న కాలువలు ఉంటాయి కదా, చేలకి వెళ్ళే కాలువలు, అవన్నీ పూడ్చడం, దాన్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది. అదంతా అంతా మట్టిమయం హైవే. ఇలాంటి డైవర్షన్ ఈ కాలువలకి, ఇలాంటి చిన్న చిన్న కాలువలకి డైవర్షన్ కడుతున్నారు. చూడండి ఎంత లోతుందో, చాలా చాలా లోతుంది ఇది. ఇలాంటి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ లారీ చూడండి ఎంత దుమ్ము వస్తుంది. ఘోరంగా ఉంది దుమ్ము. ఇదంతా నెట్టేశారు మట్టిని. హైవే ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. ఇది అవ్వడానికి ఇంకా దగ్గర ఒక 2-3 సంవత్సరాలు పట్టేటట్టుంది. మ్యాక్స్ పట్టిద్ది, ఎందుకంటే ఇంకా వర్కింగ్ స్టేజ్లోనే ఉంది. అంటే బిగినింగ్ స్టేజ్లోనే ఉంది అంతే చెప్పుకోవచ్చు. చాలామంది కామెంట్ చేశారు, అది హైవేకి, వైరాకి, తర్వాత బోనకల్కి ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్ చెప్పండి అని. ఆల్రెడీ చెప్పేసా. అది బోనకల్ ఎక్స్ రోడ్ దగ్గర ఎగ్జిట్ పాయింట్, ఎంట్రీ పాయింట్లు ఉంటాయి. వైరాకి, తర్వాత మధురకి అంటే మీనవాళ్ళ దగ్గర ఇచ్చారు దానికి. మధురకి, బోనకల్కి వైరాకి మాత్రం ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్లు జాకబ్ స్కూల్ దగ్గర ఉంటుంది. బోనకల్ ఎక్స్ రోడ్ అది అక్కడ ఉంటుంది. టువార్డ్స్ తూటుకుంట్ల వెళ్ళే విలేజ్ రోడ్ అనమాట ఇది. అంటే విలేజ్ సైడ్ వెళ్తున్నాం ప్రజెంట్ అక్కడ దాకే వెళ్దాం. ఎందుకంటే ఎంత చూసినా ఈ హైవే ప్రజెంట్ బిగినింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి
అంతా మట్టి మట్టే ఉంటుంది, అంటే మట్టి తాగుతున్నారు ప్రజెంట్. తూటుకుంట్ల అష్టగుర్తు మెయిన్ రోడ్డుకి ఇది దాన్ని ఏమంటారు, అండర్ పాస్ అంటారు కదా, దానికోసం అని చెప్పేసి ఆ విలేజర్స్ కోసం. ఇటు వెళ్తేనేమో అష్టగుర్తి, ఇటు వెళ్తే అష్టగుర్తి, ఇటు వెళ్తే మాత్రం ఇటు వెళ్తే తూటుకుంట్ల వస్తుంది. వాళ్ళ కోసం అని చెప్పేసి ఇది వాళ్ళ అండర్ పాస్ అనమాట. ఇంకా వర్క్ చూస్తే అక్కడ దాకా వెళ్ళేసి వద్దాం. ఎంత చూసినా మట్టే అండి, ఇప్పుడంతా మట్టి వర్కే జరుగుతుంది. ఈ బిట్టు వరకు తార్ రోడ్డు పోసారు. ఇలాంటివి అండి ఇది జరుగుతున్నాయి ప్రజెంట్. ఇంకా ఎంత పోయినా ఇదే మట్టి రోడ్డు ఉంటుంది. సో మనం ఇది అప్డేట్ ప్రజెంట్ అయితే జస్ట్ అక్కడికి వెళ్ళి చూసొద్దాం అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది. చాలా హైట్ రావాలి హైవే, ఇదంతా మట్టి తోడాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా తార పోసారు. తారు 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 ఇటు నాకు ఫ్లైఓవర్ లాగా అనిపిస్తుంది. ఇటు ఈ ఏరియా వరకు తార పోసారండి. ఈ ఏరియా అంతా తారు పోసారు. ఇది ఫ్లైఓవర్ అనుకుంటా నాకు తెలిసి. ఎస్, ఇది ఫ్లైఓవర్. చూశారు కదా ఇప్పుడు ఈ గ్రీన్ఫీల్డ్ హైవే అప్డేట్. ఇంకా మీకు ఏమైనా అప్డేట్ కావాలనుకుంటే, ఈ విజయవాడ నాగపూర్ హైవేకి సంబంధించిన అప్డేట్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే వర్క్ ఇదే జరుగుతుంది. ఇంకా వేరే అప్డేట్ కావాలంటే కొన్ని రోజులు ఆగితే బెటర్, ఎందుకంటే ఇదంతా మట్టి అంతా జరుగుతుంది. హైవే వర్క్ అంతా ఇది లారీలతోటే జరుగుతుంది కాబట్టి కొంచెం టైం పట్టిద్ది. సో ఇంకా ఏమైనా కావాలనుకుంటే, ఫర్దర్ అప్డేట్స్ ఏమైనా కావాలనుకుంటే ఈ హైవే విషయంలో నాకు ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో కింద. ఇప్పటివరకు ఈ వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియో కావడానికి నాకు బూస్టింగ్ లాగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూసినందుకు, నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.